అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్యకు సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చాయి. మృతురాలి ఇంటి పక్కన గత కొన్ని రోజులుగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. వాళ్ళని ఇప్పుడు అదుపులో కూడా తీసుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. అయితే వాళ్ళ ఇంటికి సమీపంలో బీహార్ నుంచి అటు ఉత్తరప్రదేశ్ నుంచి ఎవరైతే పనుల కోసం వస్తారో వాళ్ళు ఏమన్నా డబ్బుల కోసం ఏమన్నా హత్య చేశారా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసు అనుమానిస్తున్న పరిస్థితి. ఒక్కసారి మీరు మన టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నారు. అయితే ఆ వ్యక్తి రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి వెనకాల నుంచి అటు వెళ్ళడం జరుగుతుంది. అతను ఒక రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని కొంచెం బక్కపల్చగా ఉన్నాడు. ఆల్మోస్ట్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఆ అబ్బాయి వయసు ఉంటుందని చెప్తున్నారు. అతను ఇప్పుడు పోలీసులు కస్టడీలో తీసుకున్నారు, విచారిస్తున్నారు కూడా. అతను చెప్తున్న విషయం ఏంటంటే, గ్లౌజులకి నాకు సంబంధం లేదు, జస్ట్ నేను ఊరికనే వచ్చానని చెప్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తిని ఏదైతే అంటే రూపారెడ్డి హత్య ఎక్కడైతే జరిగిందో దాదాపుగా 5 కిలోమీటర్ రేడియస్లో ఆ వ్యక్తి ఆనవాళ్ళు కానీ ఎక్కడా లేవట. ఆ వ్యక్తి ఇప్పుడు అక్కడికి ఎందుకు వచ్చాడనే దాని గురించి పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత అంటే ఏదో క్యాజువల్గా మళ్ళీ రేపొద్దున పట్టుకుంటే ఇబ్బంది అవుద్ది కాబట్టి అతను క్యాజువల్గా ఇంకేమన్నా మర్చిపోయాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. వాస్తవానికి అంటే రూపారెడ్డి హత్య అనేది కేవలం 20 నిమిషాల్లో జరిగింది. సరిగ్గా ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి ఆవిడ రూపారెడ్డి వాళ్ళ నల్గొండలోని వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక్కడే ఉన్నారు అండ్ స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:30కి మీ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి ఆవిడకి కాల్ వచ్చింది. స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో, లైక్ వాళ్ళ పిఏ కావచ్చు, లేదంటే ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ వచ్చారంటే ఇంటికి, నేను వెళ్ళాలి అని చెప్పి ఆవిడ ఇంటికి వచ్చారు. సరిగ్గా ఆవిడ వచ్చింది స్కూల్ నుంచి బయలుదేరి 5 గంటలకు బయలుదేరారు అండ్ 5:30 ఆవిడ ఇంటికి వచ్చారు. ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆవిడ విజువల్ రికార్డ్ అయింది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత గడి పెట్టడం అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ 5:41 ఆవిడ మర్డర్ జరిగింది. వితిన్ స్పాన్ ఆఫ్ 20 మినిట్స్లో ఈ యొక్క అంటే క్రూరమైన హత్యాకాండ జరిగింది. ఆల్మోస్ట్ రూపారెడ్డి బాడీపై ఒక 30 కత్తిపోట్లు ఉన్నాయి. అంతేకాకుండా పేగులు కూడా బయటికి తీసి ఎంత దారుణంగా చంపారంటే అంత దారుణంగా చంపారు. ఇలా అసలు రూపారెడ్డి అంటే ఆవిడకి ఎవరితో కూడా ఎలాంటి గొడవలు లేవు. బేసిక్గా మొదటి నుంచి ఆ భర్త ఎవరైతే ఉన్నారో రాజేందర్ రెడ్డి, ఆయన ఒక రియాల్టర్. ఆయన కూడా అంటే గొడవలకి వెళ్ళే వ్యక్తి కాదు. అతనికి సంబంధించి వాళ్ళ బాక్స్లో ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ వరకే వాళ్ళు తినడానికి ఉంటారు తప్ప వేరే వాళ్ళది ఆశించి, లేకపోతే వేరే వాళ్ళది ఆశించి భంగపడి, లేదంటే రాజకీయాలతోనో లోకల్ పాలిటిక్స్తోనో వీళ్ళకి కానీ వీళ్ళ కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఇంకా అక్కడ మిగిలింది ఏంటి? ఒక్క నాగార్జున స్కూల్. ఆ నాగార్జున స్కూల్ ఒక 50 లక్షల విలువ ఉంటుంది. ఆ 50 లక్షలకు సంబంధించి గతంలో ఏమన్నా గొడవలు జరిగాయని చెప్పి వాళ్ళ భర్తను కూడా విచారించారు. అసలు స్కూల్ గురించి కానీ, స్కూల్ని మాకు ఇచ్చేయండి అని కానీ, మేము ఎవరికి కాంపిటీషన్ అని కానీ ఎక్కడ కూడా ఎలాంటి ప్రస్తావన రాలేదు. అంటే మరి అసలు బయట వాళ్ళతో ఎలాంటి గొడవలు లేనప్పుడు చంపింది ఇంట్లో వాళ్ళే కదా. ఇప్పుడు ఆ పాయింట్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. దాని తర్వాత అసలు అంటే ఈ కేసులో ఈ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న నిందితుడు ఆ ఫైన్లోని పోలీసులు ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పటికీ అసలు అంత స్ట్రాటజికల్గా చంపింది వేరే బయట వాళ్ళు వచ్చి రెక్కి నిర్వహించిన ఎక్కడో ఒక చోట చిన్న క్లూ అయినా సరే మనకు దొరుకుతుంది. లేకపోతే చెడ్డి గ్యాంగో, లేకపోతే బీహార్ వాళ్ళు, లేకపోతే గుజరాత్ వాళ్ళు, ఎవరో ఒకళ్ళు అంటే తమిళనాడు నుంచి తెప్పించారా ప్రొఫెషనల్ కిల్లర్స్ని, లేదంటే కర్ణాటక, కేరళ, ఇలా ప్రతి రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని గ్యాంగులు ఉంటాయి. వస్తారు, పని చూసుకొని వెళ్ళిపోతారు. మనం చాలా క్రైమ్ సీన్స్లో మనం చూసాం. ఈవెన్ మనం అంటే యథార్థంగా జరిగిన సంఘటనలే మనం సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం. అంటే అక్కడ పెట్టేవి కూడా మనకు జరిగినవే, నిజ జీవితంలో జరిగిన వాటినే సినిమాలు కూడా తీస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో అంటే రూపారెడ్డికి తెలియని వాళ్ళు కాకుండా ఇక్కడ ఇంట్లోకి వచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళ ఇంటికి మూడు డోర్లు ఉంటాయి అండ్ స్టార్టింగ్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది అండ్ వాళ్ళ ఇంటి పక్కన సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అక్కడ దొరకలేదు. మళ్ళీ వాళ్ళ గల్లీ ఏదైతే ఉంటుందో ఆ గల్లీ డెడ్ ఎండ్లో కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది.
అది కూడా ఎక్కడ దొరకలేదు. అండ్ రూపారెడ్డి ఉంటున్న ఈ ఇంటికి సంబంధించి ఆపోజిట్లో ఉంది, అక్కడ ఎక్కడ దొరకలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే రూపారెడ్డికి సంబంధించి ఆవిడ ఫోన్ లిస్ట్ తీపిస్తే సో అదొక అన్నోన్ నెంబర్. అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు కనీసం ఫోన్ కూడా లేపట్లేదు. ఎందుకంటే రూపారెడ్డి ఇంటికి ఎందుకు వచ్చారు, కేవలం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇంటికి వచ్చారు కాబట్టి వచ్చారు కదా. సో ఆ రోజున ఈవినింగ్ 5:30 ఆవిడ రావటం, 5:41 ఆవిడ అనంతలోకాలకి వెళ్ళిపోవడం. అండ్ దాని తర్వాత వాళ్ళ భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడితే కనీసం అసలు ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయని సిచ్యువేషన్. ఈవెన్ వాళ్ళ కొడుకు హైదరాబాద్లో బీటెక్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి కూడా రూపారెడ్డి కాల్ చేసిన తర్వాత కనీసం అసలు ఫోన్ కూడా లేపలేదు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళ భర్త రూపారెడ్డి వాళ్ళ భర్త వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకని రూపా ఫోన్ లిఫ్ట్ చేయట్లని చెప్పి మాట్లాడితే ఆ తర్వాత అంటే ఏదైతే వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉంటున్నారో టెనెంట్కి ఉంటున్నారో వాళ్ళు వచ్చి డోర్ నాక్ చేసినా సరే ఈవిడ డోర్ తెలియదు. ఎందుకంటే అప్పటికే ఆవిడ అనంత లోకాలకు వెళ్ళిపోయింది. ఎందుకంటే భర్త ఫోన్ చేసింది ఆల్మోస్ట్ 7 to 7:30. ఒకసారి కాల్ చేశాడు, సరే మళ్ళీ చేస్తుంది అని చెప్పి వదిలేశాడు. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఇంటి పక్కన స్థానికులకి వాళ్ళకి వీళ్ళకి అక్కడ రెంట్కు ఉండేవాళ్ళు ఇట్లా రూపారెడ్డి గారు డోర్ ఓపెన్ చేయట్లేదని చెప్పడంతో వాళ్ళంతా రావడం అండ్ డోర్లు బద్దలు కొడదాం అనుకునే టైంకి ఒక వ్యక్తి ఇంటి వెనక్కి వెళ్ళి చూసేసరికి ఆ కిచెన్ డోర్ ఓపెన్లో ఉంది. సో కిచెన్ డోర్ ఓపెన్ ఉంటుంది, ఎక్కడికన్నా వెళ్ళిందా ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అప్పటికే ఆవిడ అనంతలోకాలకు వెళ్ళిపోయారు. విగత జీవిగా రక్తపు మడుగులో పడి ఉన్నారు రూపారెడ్డి. సో వెంటనే వాళ్ళ భర్తకు సమాచారం ఇచ్చారు, పోలీసులు వచ్చారు. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే రూపారెడ్డి ఏదైతే ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా చుట్టూ 2 సిఐలు 2 ఎస్ఐలు అక్కడే మకాం ఉంటారు. అంటే వాళ్ళు ఉండేది కూడా అక్కడే. సో ఏరియా అంటే మరీ చిల్లర ఏరియా అయితే కాదు, కొన్ని ఉంటాయి కదా అలాంటి ఏరియా అయితే కాదు. సో ఎవరు పడితే వాళ్ళు ఉండే ఏరియా కూడా కాదు. కొంచెం అంటే కొంచెం పలుకుబడి ఉన్నోళ్ళు, కొంచెం డబ్బు ఉన్నోళ్ళు, కొంచెం స్టేటస్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉండే ఏరియా. సో అలాంటి ఏరియాలో అసలు ఇంతటి దారుణం అంటే ఎవరో వేరే వ్యక్తి వచ్చి అండ్ 4-5 రోజులుగా ఎవరు చంపారు ఏంటి అని చెప్పి టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు చూస్తుంటే కనీసం అట్లీస్ట్ 1 క్లూ అంటే ఒక్క క్లూ కూడా దొరికిన సిచ్యువేషన్. సో ఈ కేసులో ఇప్పుడు ఏదైతే 2 ఆధారాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి సీసీటీవీ ఫుటేజ్, అయితే ఆ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి కనిపిస్తున్నారు, అదొకటైతే. అండ్ రెండోది ఊరి చివర చింత చెట్టు కింద ఒక గ్లౌజ్ కనపడింది, హ్యాండ్ గ్లౌజ్. ఎందుకంటే రూపారెడ్డిని చంపే ముందు అండ్ ఆ అమ్మాయి బ్యాగ్లో నుంచి 2 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయే ముందు ఆవిడ బ్యాగ్ పైన కావచ్చు, ఆవిడ బాడీ పైన కావచ్చు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ పడకుండా దానికి సంబంధించి హ్యాండ్ గ్లౌజ్ కూడా వేస్తున్నారు నిందితులు. సో నిందితులు అందామా, నిందితుడు అందామా అంటే ఆల్మోస్ట్ అంటే తెలిసిన వాళ్ళే దీంట్లో ఉండాలని. అంటే బాడీ మీద 27 నుంచి 30 కత్తిపోట్లు ఉన్నాయంటే అంటే ఒకళ్ళు పట్టుకోవాలి, లేదంటే ఇంకొకళ్ళు ఏదైనా హెల్ప్ చేసి, లేకపోతే ఆవిడ ముక్కు మూసేసి, లేకపోతే ఇబ్బంది పెట్టి ఆవిడని అప్పుడు చంపే ప్రయత్నం చేయాలి. సో ఆవిడ పేగులు కూడా బయట తీసి అంత దారుణంగా చంపారంటే 2-3 ఉండే అవకాశం ఉంది. కానీ ఒక వ్యక్తి మాత్రమే ఇప్పుడు ఆ ప్రెమిసెస్లో సీసీటీవీ ఫుటేజ్లో అతను రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరు చంపారు రూపారెడ్డిని, అసలు కారణం ఏంటి, ఇంక ఎవరు చంపారు అనేది కాదు, ఆల్రెడీ చంపేశారు, అయిపోయింది. సో అనుమానితుల్ని చూస్తున్నారు అండ్ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఇంకా చాలామంది దొరికే అవకాశం ఉంది. ఆ నియర్ బై ఎవరైతే ఉంటారంటే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ సైలెంట్గా ఉండే రూపారెడ్డిని అంత క్రూరంగా చంపాలన్న అసలు ఒక ఆలోచన ఎవరికి వచ్చింది, అది సొంత వాళ్ళ పరాయి వాళ్ళ, అసలు భర్త ఏం చెప్పట్లేదు, భర్తకి ఏమన్నా సమాచారం ఉందా, అసలు వచ్చిన ఫ్రెండ్స్ అంటే స్కూల్లో పలానా ఒక భార్య ఇంటికి వస్తుందంటే, స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి భార్య ఇంటికి వస్తున్నారంటే అట్లీస్ట్ వాళ్ళ భర్తకి ఒక సమాచారం అయితే ఇచ్చే ఉంటారు. సో పలానా ఫ్రెండ్ వచ్చిందని చెప్పి ఆవిడకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ భర్తకి ఎందుకు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ భర్తకి తెలిసే ఈ ఫ్రెండ్స్ వచ్చారా, లేదంటే తెలిసిన వాళ్ళైనా, తెలిసిన వ్యక్తులైనా కాదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన నేపథ్యం. సో ఏది అయినప్పటికీ అంటే ఒక సైలెంట్గా ఉండే ఒక ప్రిన్సిపల్, ఒక టీచర్, ఒక తల్లి, ఒక భార్య, అలాంటి రూపారెడ్డి నిజంగా అనంతలోకాలకి వెళ్ళడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సో నిజంగా అలాంటి వాళ్ళని ఎవరైతే ఉంటారో, ఇంత క్రూరంగా చంపాలి అనే మైండ్ సెట్ ఎవరికైతే ఉందో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేసిన తప్పులేదు. ఇప్పుడు వాళ్ళ కొడుకు అసలు వాళ్ళ బాధ నిజంగా అంతా ఇంత కాదు. రూపారెడ్డి ఉన్నప్పుడు చూపించిన ప్రేమ ఇకపై మాకు ఎక్కడ దొరుకుతుందంటూ వాళ్ళ భర్త
వాళ్ళ కొడుకు, వాళ్ళ బంధువులు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రూపారెడ్డి చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా అంటే మంచి కేర్ తీసుకుంటుంది ఫ్యామిలీ పైన, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టేది కాదు, ఎవరిని కూడా పల్లెత్తి మాట అనేది కాదని చెప్పి చాలామంది అంటే అక్కడికి వచ్చిన అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. అండ్ వాళ్ళ బంధువులు అయితే అసలు రూపారెడ్డిని ఎవరిని కూడా పల్లెత్తి మాట అనదు. కనీసం ఒక్కరితో కూడా ఇప్పుడు దాకా రూపారెడ్డికి ఎలాంటి గొడవలు లేవు. వాళ్ళ అత్తగారితో చాలా బాగుండేది, వాళ్ళ ఆడపడుచులతో కావచ్చు, వాళ్ళ దగ్గర బంధువులతో కావచ్చు, వాళ్ళ భర్త బంధువులు కావచ్చు, ఈ అమ్మాయి తరపు బంధువులు కావచ్చు. అండ్ ఏదైతే వాళ్ళ కొడుకు హైదరాబాద్లో బీటెక్ చేస్తున్నాడో ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో కూడా వాళ్ళు కూడా అసలు ఆ రూపారెడ్డి ఆంటీ ఎలా చనిపోయారు, ఆవిడ చిన్నపిల్లలతో మాట్లాడతారు, చాలా మంచిగా ఉంటారు, అలాంటి వ్యక్తి ఎలా చనిపోయిందని చెప్పి అంత్యక్రియల దగ్గర ఆవిడ గురించి మాట్లాడుకుంటుంటే నిజంగా అక్కడికి వచ్చిన డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, అక్కడికి వచ్చిన స్థానికులు కావచ్చు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ నిజంగా అసలు ఏం మాట్లాడాలన్నా కూడా అంటే వాళ్ళకి అంత దారుణంగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి వ్యక్తిని ఎవరు చంపారు, చంపాల్సిన అవసరం ఏమొచ్చిందనే ఒక భావన నిజంగా అందరూ నెలకొంది. నిజంగా తెలుగు రాష్ట్రాలని సంచలనం క్రియేట్ చేసిన కేసు ఏదైతే ఉందో అంటే అది రూపారెడ్డి కేసు అని చెప్పాలి. ఎందుకంటే అయిన వాళ్ళే చంపారనేది ఇక్కడ మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న విషయం. బయట వాళ్ళు వచ్చి రూపారెడ్డిని రెక్కీ చేసి సో ఇక్కడ సీసీ క్యామ్స్ ఉన్నాయి, ఇక్కడ సీసీ క్యామ్స్ ఉన్నాయి, సో మనం ఎలా రావాలి అలా రావాలి అనేది తెలియదు. తెలిసిన వాళ్ళే, ఎందుకంటే మహా అయితే ఒక 4-5 రోజులు రెక్కీ చేస్తే కనుక అంత పెద్ద ఏరియాలో ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందో కనిపించిన సిచ్యువేషన్. ఎందుకంటే ఆ ఏరియాలో లాయర్లు ఉంటారు, ఇంకా సిఐలు, పోలీసు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ సీసీటీవీ ఫుటేజ్ బయటికి కనిపించేలా పెట్టుకోరు. సో మంచి కెపాసిటీతో అంటే లెన్స్ ఎక్కువగా ఉండేలాగా, దాని కెపాసిటీ ఎక్కువ ఉండేలాగా, ఎక్కువ మీటర్స్ విజిబిలిటీ ఉండేలాగా బయట నుంచి చూస్తే కనపడకుండా వాళ్ళ ఇళ్లలో ఉంటాయి, కనపడేలాగా ఎక్కడా ఉండవు. సో కనపడిందంటే అలర్ట్ అయిపోతారు. సో కనపడకుండా ఉందనుకోండి, సో వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. అలాంటి సస్పెక్ట్లను కూడా పోలీసులు పట్టుకున్న దాఖలాలు చాలా ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో అయిన వాళ్ళే చంపారు కాబట్టి ఆ అయిన వాళ్ళు ఎవరు, మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి.